శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా ప్రణుతింపరారండి ఓ దైవ జనమా రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా ప్రణుతింపరారండి ఓ దైవ జనమా దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ మానవులకు మార్గమైన దైవ కుమారుని వాక్యం లోకమునకు జీవమైన సత్యనాథుని భోజ్యం మానవులకు మార్గమైన దైవ కుమారుని వాక్యం లోకమునకు జీవమైన సత్యనాథుని భోజ్యం బోధింపబడును ఈ దివ్యయాగములో అందింపబడును ఈ కల్వరి బలి విందులో బోధింపబడును ఈ దివ్యయాగములో అందింపబడును ఈ కల్వరి బలి విందులో దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ ఇప్పుడు ఈ పీఠం వెనుక ఉన్న శిల్వ స్వరూపాన్ని ఆశీర్వదించే ప్రార్థన. ఓ ప్రభువా, మీ ప్రేమ కనికరములను మాపై చూపుడు. అందరూ మీ రక్షణను మాకు దయచేయము. ప్రార్థించుదాము. మా పరమ తండ్రి యగు దేవా, మీరు మమ్ము ప్రేమించుతున్నందువలనను మమ్ము రక్షింపవలనను ఆశయముతోనూ మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి.
ఆ ప్రభు శిలువ ప్రభావం వలన మమ్ము పాప బంధముల నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారం జీవించినట్లు కృపా చూపుడు. ఈ మహిమాయుత చిహ్నమైన ఈ శిలువ స్వరూపమును ఆశీర్వదింపుడు. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైనని ఈ శిలువ స్వరూపము మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా శిలువలను మోసికొనుచు ఆ ప్రభువు వలె మేము ఇతరులకు తోడ్పడినట్లు మమ్ము దీవింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన పాలనాధికారి బిషప్ జయరావు గారు మరియు తల్లి ఫాతిమా మాత స్వరూపాన్ని ఆశీర్వదిస్తారు. ఫాతిమా మాత మరియ తల్లి ప్రతిమను ప్రతిష్ఠించమని చేతులు మోడ్చి భక్తితో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు కృపా సత్య సంపుడమైన దేవ, మరియ తల్లిని మాకు మధ్యస్థ వారధిగా, రక్షణ ప్రణాళికలో సహకారినిగా, మా అందరి ప్రార్థనలను ఆలకించి మీ ఒడిలో చేర్చే మధ్యస్థ వారధిగా ఆ తల్లి చేస్తున్న గొప్ప కార్యాన్ని మీరు దీవించిన రీతిగా మా ప్రార్థనను ఆలకించండి. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ దేవాలయంలో ప్రతిష్ఠించుకున్న మరియ తల్లి ఫాతిమా మాత ప్రతిమను పవిత్రపరచండి. ఈ మనవులన్నింటినీ మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధమైన దివ్య నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఫాతిమా మాత ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. పవిత్రమూర్తి పరమ తండ్రి, సకల మానవుడి ప్రేమ బాంధవ, మీ ప్రియతమ కుమారుని స్వరూపను ఆశీర్వదించుడు. ఆయన వలె మేమును ఇతరులకు సహకరించినట్టు ప్రసాదించి మీ పవిత్రాత్మ ఆనంద అనుభవములతో మేమును పాల్గొన్నట్టు దయచేయుడు. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ దీపబలి పూజలో పాల్గొన మన యోగ్యులను చేయమని మరొకసారి ఇక్కడ చేరిన మనమందరం దైవ సాన్నిధ్యంలో ఉన్నామని మనసు తెచ్చుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఈ పరిశుద్ధ దీపబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనడానికి మరొకసారి మనందరికీ తన క్షమాపణ దయచేస్తూ అయోగ్యులమైన మనల్ని ఆయన సన్నిధిలో ఉండి దీపబలిలో పాల్గొనే యోగ్యులను చేయమని వేడుకుంటూ అందరం కలిసి ఇప్పుడు వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను మా పాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria.
సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవములకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. జనపైట పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని ప్రియమైన గొర్రె పిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. కేలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 వర్గీస్ కొల్లం పరమేశ్వర్ గారు, అరవతి జోస్ గారు,
వారి 50 సంవత్సరాల గురుత్వ జీవితం పూర్తి చేసుకున్నారు. గోల్డెన్ జూబిలీ జరుపుకున్నారు. వారి గౌరవార్థం కూడా ఈ దీపావళి పూజలు సమర్పిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్న మా రాజ్కుమార్ ఫాదర్ గారికి కూడా వాళ్ళ ఈ నలుగురికి శుభాకాంక్షలు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఆ ప్రభు రానున్న రోజుల్లో కూడా తన ఆధీనంలో ఉంచుకొని ఈ సేవలో వాళ్ళను పరిచర్యలో కాపాడుతూ ఉండాలని అందరి ప్రార్థన. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఈ స్థలముపై నీ అనుగ్రహములను ప్రవహింపచేయము. ఇక్కడ నీ నామస్మరణ చేయి వారందరికీ నీ సహాయమును దయచేయము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. ఓ ప్రభువా, నీవు అయోగ్యులరైన మా ఈ సోదర గురువులను క్రీస్తు శాశ్వత యాజకత్వములో పాలు పంచుకొనుటకు, శ్రీసభలో సేవ చేయుటకు ఎన్నుకొంటివి. 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు గురుత్వ జీవితాన్ని జీవించే భాగ్యము వారికి ప్రసాదించితివి. వీరు నీ సువార్తను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించినట్లును, మీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించు తమ గురుత్వ జీవితంలో ఆనందంతో కొనసాగునట్లు వారిని దీవించి కాపాడమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ నిలబడి ఉండగా దైవ వాక్కు పీఠమును ఆశీర్వదించుట. నిలబడి ఉండండి దయచేసి. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ వాక్కు ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు, దైవ వాక్కు ద్వారా 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలించుటకు ఉపయోగపడు ఈ దైవ వాక్కు పీఠమును మన పీఠాధిపతులు ఆశీర్వదిస్తారు. ఓ సర్వేశ్వర, మీరు మమ్ములను అంధకారము నుండి అతిశయమైన ప్రకాశములోనికి పిలిచితిరి. మా జీవితాంతము మేము నీకు కృతజ్ఞతలు చెల్లింప రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నావు. ఈ దేవాలయములో నీ నామమున మేము సమావేశమైనప్పుడల్లా మీ ఆశ్చర్యకర క్రియలు వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయంలో ప్రార్థింపవచ్చినప్పుడల్లా మీ దివ్య కుమారుని స్వరమును ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము మీ మృదు మధుర వాక్కును ఆలకించు వారిమే కాక పాటించు వారినిగా కూడా చేయమని ప్రతిమాలుచున్నాము. ఈ దివ్య వాక్కు పీఠము నుండి సత్య సువార్తను చాటువారందరూ మేము నిత్య జీవములో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసముతో అనుసరించి ఆ ప్రభువు చూపిన మార్గములో నడుచుటకు మాకు తోడ్పడుదురుగాక. మేము ఈ సజీవ వాక్యమును ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించు ఈ వాక్య పీఠమును దయతో ఆశీర్వదించండి. ఈ వాక్య పీఠము మాకు జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శక్తిగల సర్వేశ్వర పితా పుత్ర పవిత్ర ఆత్మ అఖిపీఠం ఆశీర్వదించుగాక. అందరము నిలబడి ఉండగా దేవుని వాక్కుని భక్తిపూర్వకముగా తీసుకురావడం జరుగుతుంది. దయచేసి నిలబడి ఉండండి.
మొదటి పట్టణము యెషయా గ్రంథము 65వ అధ్యాయము వచనములు 17 నుండి 25 వరకు మరియు 66వ అధ్యాయము వచనములు 1 నుండి 2వ వచనం వరకు. ఇదిగో నేను నూతన దీవిని నూతన భూమిని సృజింతును, పూర్వ సంఘటనలను ఇక ఎవరునూ జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజించబోవు వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు యెరూషలేము సంతసముతో నిండియుండును, ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు. నేనును యెరూషలేమును చూచి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడుపులు గాని సహాయముకై అంగలార్పులు గాని వినిపింపవు. శిశువులకు బాల్య మరణములు ఉండవు, వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు 100 ఏండ్లు జీవించి గాని కన్ను మూయడు. 100 ఏండ్లు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు, ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫనములు ఆలగింతురు. వారు కట్టిన ఇండ్లలో అన్యులు వసింపరు, వారు నాటిన ద్రాక్ష ఫలములను ఇతరులు అనుభవింపరు. నా ప్రజలు వృక్షము వలె దీర్ఘకాలము జీవింతురు. నేను ఎన్నుకొనిన వారు తమ కృషి ఫలము తాము అనుభవింతురు. వారి ప్రయాసము వ్యర్థము కాక వారి పిల్లలకు దురదృష్టము వాటిల్లదు. నేను వారిని వారి సంతానమును కూడా దీవింతును. వారు మొరపెట్టక మునుపే వారి విన్నపమును విందును. వారు ప్రార్థన చేసి ముగింపక మునుపే వారి వేడుకలను ఆలింతును. తోడేలు గొర్రెపిల్లయు కలిసి మేయును, సింగము ఎద్దువలే గడ్డి మేయును, పాము మన్ను తినును. నా పవిత్ర పర్వతమైన సియోను నందటను ఎట్టి హానియు ఎట్టి కీడియు కలుగదు. ఇది ప్రభు పలుకులు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠము. మీరు నాకెట్టి మందిరమును కట్టుదురు, ఎట్టి విశ్రమ స్థానము నిర్మింతురు. భూమాకాశములను నేనే చేసి తిని, ఇవి అన్నియు నావే. ఇవి ప్రభు పలుకులు. విన్యాన్వితుడను పశ్చాత్తాప మనుష్యుడైన నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూతును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆర్పజాలని జ్వాలగా చేసి
దీపస్తంభముపై నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగిల్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. రెండవ పట్టణము 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనం వరకు మరియు 9, 10 వచనములు. 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనం వరకు మరియు 9, 10 వచనములు. సమస్త దుష్టత్వమునకు దూరముగా ఉండుడు, ఏ మాత్రము అబద్ధము ఆడకుము, కపటము గాని అసూయ గాని ఉండరాదు, పరదూషణము మానివేయుడు. నూతనముగా జన్మించిన శిశువు వలె కలుషము లేని వాక్కు అను పాల కొరకై దాహముతో ఉండుడు. దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. ఆ విధముగానే ప్రభు యొక్క కృపను రుచి చూచిన వారగుదురు. నిరుపయోగము అయినది మనుజులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచో ఎన్నుకోబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక బలులను దేవునకు అర్పించుటకు మేము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. కానీ మీరు ఎన్నుకోబడిన జాతి, రాచరకపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఆయనయే మేము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు ప్రజకారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు అయితిరి. ఒకప్పుడు మీరు కనికరమును ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కనికరమును కనుగొంటిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 25వ వచనం వరకు. యూదుల పాస్క పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని
డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపల తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బలలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడి నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. యెరూషలేములో పాస్క పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యములను చూచిన అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఎలయనా వారందరినీ గూర్చి ఆయనకు తెలియను. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు కనుక మానవ స్వభావమును గూర్చి ఆయనకు ఎవరునూ సాక్ష్యమియ్యనక్కరలేదు. ఇది క్రీస్తు సువిశేషము. మరొకసారి మీ అందరి తరపున, నా తరపున ఈ సభవర విచారణ సభ్యులందరికీ, సంఘ సభ్యులందరికీ, విచారణకర్తలైన థామస్ గారికి నేను హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టచ్చు, మీకు ఈ ఆలయం ఏర్పడింది. మరి సంతోషానందాలతో ఈ పవిత్ర కార్యాన్ని జరుపుకునే ఈ రోజున ప్రభు తన వాక్కు ద్వారా కొన్ని విషయాలను ఆలయం గురించి, ఆలయానికి మనకున్న సంబంధం గురించి, దైవ మందిరం అనే ఆలయం దేవుని ప్రత్యక్షంగా ఒక ప్రత్యేక విధంగా మన మధ్య నివాసం ఏర్పరచుకుంటున్నారన్న విషయాలను, ఆ ఆలయం పట్ల మనకు ఎలాంటి ఆసక్తి, భక్తి, ప్రపత్తులు ఉండాలని, ఇవన్నీ కూడా మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ మనందరం కలిసి ఒక సంఘంగా దేవుని ఆలయంగా రూపొందాలని, వ్యక్తిగతంగా ఒక్కొక్కరం ఆత్మ వసించే ఆలయాలుగా దీవించబడ్డాం. మనం బాప్తిసం పొందిన నాడు యాజక కుటుంబంలో సభ్యులుగా మనల్ని ఆ ప్రభు తన కుమారుడైన నిత్య యాజకుడైన యేసు ప్రభునందు మనల్ని దీవించి దత్తత తీసుకున్నారు, తన కుమారుడుగా, కుమార్తెలుగా. అలాంటి మనము సంఘటితమై ఒక సంఘంగా ఉన్న మనము ఈ దైవిక కుటుంబంగా మనం రూపొంది ఈ ఒక ఆలయంగా, మందిరంగా, సజీవంగా అన్యుల మధ్య ఉండే ఒక సజీవ ఆలయంగా ఉండే సంఘంగా మనం ఉండాలని కూడా మనకు ఈ వాక్కు ద్వారా ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. వాక్యాన్ని ఆలకించిన మీరు శ్రద్ధగా, క్లుప్తంగా నేను చెప్పే ఈ 4 మాటలు ఆలకించమని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి విషయము యెషయా ప్రవక్త. ఆనాటి ప్రజలకు ఈ ప్రవక్త ద్వారా యావే ప్రభు ఇస్తున్న అభయం. ఈ ప్రజలను తాను ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన మాట నిజం కదా. అబ్రహాము సంతతి అయిన వీళ్లను బానిసత్వానికి గురైనటువంటి ఆ పరిస్థితి నుండి, ఈజిప్టు దేశం నుండి వారిని తరలించి తీసుకొచ్చిన ఆ ప్రభు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రజల వెన్నంటి ఉండి కాపాడుతూ, దారి తప్పినప్పుడల్లా వాళ్ళను మందలిస్తూ, సరిదిద్దుతూ, క్షమిస్తూ, మళ్ళీ తన ప్రజలుగా వారిని ఎప్పుడు కూడా విడనాడకుండా కాపాడి ఆ యావే ప్రభు
ఈ ప్రజలకు నేను మీకు దేవుడను అన్నటువంటి విషయాన్ని, మీరు నా ప్రజలు అన్న విషయాన్ని తరచుగా జ్ఞాపకం చేస్తూ వచ్చేవారు. దురదృష్టవశాత్తు ఈ ప్రజలు, ఈ దైవ ప్రజలు మళ్ళీ బానిసత్వానికి గురైనప్పుడు, బాబిలోనియల్ దేశంలో బానిసలుగా తయారైన పరిస్థితుల్లో మరీ వాళ్ళు గురైనప్పుడు ఈ ప్రవక్తల ద్వారా మళ్ళీ వారికి ఊరటనిచ్చే మాటలు, ఆశను వాళ్ళలో మళ్ళీ పుట్టించే ఆ మాటలను, వారి జీవితాలను మనం పునరుద్ధరిస్తాను అన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చే మాటలు ప్రవక్తల ద్వారా పలుకుతూ ఆ బాబిలోనియా బానిసత్వానికి గురైనటువంటి వాళ్ళను మళ్ళీ ప్రభువు చారదీస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈనాడు మనం విన్నటువంటి మొదటి పఠనం యెషయా ప్రవక్త 65వ అధ్యాయం నుండి తీసుకొనబడే మాటలు. ఇదిగో ఈ విధంగా నేను ఒక కొత్త భూమిని, కొత్త దీవిని మీకు నేను ఆరంభించబోతున్నాను, లేకపోతే దాన్ని మీకు కలుగజేయబోతున్నాను, ఏర్పాటు చేయబోతున్నాను అని. ఈ కొత్త భూమిలో, ఈ కొత్త పరిస్థితుల్లో ఎలా ఉంటుంది ఈ మానవ జీవితం, ఎలా ఉంటుంది ఈ ప్రకృతి యొక్క పరిస్థితి, జీవరాశుల పరిస్థితి, అటు మానవులకు జీవరాశుల మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంటుంది, మానవులు ఏ విధంగా సురక్షితంగా అన్ని విధాలుగా కాపాడబడుతూ ఉంటారు, దీర్ఘాయుష్లై ఉంటారు, సంతోషానందాలతో ఉంటారు, నిండు ఆరోగ్యంతో ఉంటారు అన్నటువంటి ఆ మాటలను ఆనాటి ప్రజలకు ప్రవక్త ద్వారా వినిపిస్తూ, గతంలో లాగానే నేను మీకు ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో కూడా విముక్తి అనేది ప్రసాదించి మీ దేవుడిగా నేను ఉంటూ ఉంటాను. మీరు నా ప్రజలు కాబట్టి మీరు నన్ను విడనాడినా నేను మేము విడనాడను, వదిలిపెట్టను. ఈ బానిసత్వం స్థితిలో ఉన్న మిమ్మల్ని అలాగే ఉండునట్లు నేను చూసి ఊరుకోను, మిమ్మల్ని విముక్తి గావిస్తాను, కొత్త పరిస్థితి రాబోతుంది, వస్తుంది అని వాళ్ళకి అభయమిస్తూ చెప్పిన మాటలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆశాజీవులమైన మనకు ప్రభు, మన సృష్టికర్త, మన రక్షకుడు యేసు ప్రభు నందు, ఈ సభని దైవ సంఘం నందు దీవించిన మనల్ని ఆ దేవుడు మనల్ని ఈ విధంగానే పదే పదే సంబోధిస్తూ ఉంటారని మనకు తెలుసు. ఈ విధంగానే మనకు అభయం ఇచ్చే మాటలు మనకు మళ్ళీ మళ్ళీ మనతో ముచ్చటిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు. కలకాలం మిమ్మల్ని ఆ విధంగానే చూస్తూ ఉంటాను, కానీ మీ తరపున మీరు నా నుండి వేరు కాకుండా, దూరం కాకుండా, నాకు వ్యతిరేకంగా, నా ఆజ్ఞలు వ్యతిరేకంగా జీవించకుండా ఉండే విధంగా మీరు జాగ్రత్త వహించాలి, బాధ్యత వహించాలి. ఆ విధంగా మీరు నా ప్రజలని మీరు నిరూపించుకుంటూ ఉండాలి. నేను మీ దేవుడిగా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూనే ఉంటాను, మళ్ళీ మళ్ళీ పునరుద్ధరిస్తూ ఉంటాను, కాపాడుతూ ఉంటాను, దీవిస్తూ ఉంటాను అని చెప్పి ఆ ప్రభు ఇదిగో ఈ సబ్బవరం ప్రాంతంలో ఎన్నో దశాబ్దాలుగా బహుశా ఒక విచారణకు స్థిరంగా చెందిన వాళ్ళుగా ఉండే భాగ్యానికి నోచుకొని ఈ పలు గ్రామాల్లో చిన్న చిన్న గుంపులుగా ఉన్నటువంటి కథోలిక క్రైస్తవ బిడ్డలను ఇదిగో ఈ సబ్బవరం అనే ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో ఈ ఆలయం ఏర్పాటు చేసి మీరు ఎక్కడున్నా సరే ఇప్పటి వరకు ఏ విధంగా మీరు జీవ సంస్కారాలకు తరచుగా నోచుకునే పరిస్థితి, దివ్యబలి పూజలో పాల్గొనడానికి ఇబ్బందికరమైన పరిస్థితి, ఏ విచారణలోనైనా స్థిరంగా ఉండకుండా ఉండే పరిస్థితి, దాని నుండి ఇదిగో మీకు ఒక విముక్తి అనేది ప్రసాదిస్తున్నాను, మీకు కొత్త ఏర్పాటు చేస్తున్నాను అన్నట్టుగా ఈ నూతన విచారణ ఏర్పాటు చేయడం, ఈ కొద్ది కాలంలోనే అటు గురు నిలయము, ఇటు ప్రాంగణం అంతా కూడా ఒక పద్ధతిలో ఏర్పాటు కావడం, ఇప్పుడు ఈ నూతన ఆలయం, వీటి ద్వారా ప్రభు ఏమని మనకు గుర్తు చేస్తున్నారు, స్థానిక సంఘానికి ఏమని చెప్తున్నారు, మీరు నా ప్రజలు, నా ప్రజలుగా ఉండడానికి అవసరమైనటువంటి జ్ఞానం ప్రసాదిస్తూ ఉండడానికి, దీవెనలు ప్రసాదిస్తూ ఉండడానికి, నా ఆధీనంలో ఉంచుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉండడానికి అన్నటువంటి ఆ సందేశాన్ని మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉండడానికి, మీకు తోడుగా ఉండడానికి, మీకు అవసరమైనటువంటి అనుగ్రహ బలం ప్రసాదిస్తూ ఉండడానికి ఇదిగో ఈ నూతన మందిరం ద్వారా మీ మధ్య ఉండి, మందిరంలో మీ మధ్య ఉండి మేము దీవిస్తూ ఉంటాను, మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీ దేవుడుగా ఉంటానని చెప్తున్నారు. మరి కొన్ని సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి ఇప్పుడు మారిపోయింది కదా.
అసౌకర్యంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు ఒక సౌకర్యం ఏర్పడింది, చక్కని మందిరం ఏర్పడింది, దైవ మందిరం అందుబాటులో ఉంచబడుతుంది, ఒక విచారణకర్తలు అందుబాటులో ఉంచబడుతున్నారు. ఇదంతా దేనికి? ఆ దేవునికి మన పట్ల ఉన్నటువంటి, మన రక్షణ పట్ల ఉన్నటువంటి, మనం బాగుండాలి అన్నటువంటి ఆసక్తితో ఉండే ప్రేమగల తండ్రి కాబట్టి ఇదిగో ఏర్పాటు గావిస్తున్నారు అని. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనకు మన దేవుడు, త్రియేక దేవుడు, మనకే మరణించి ఉత్థానమైన క్రీస్తు ప్రభువునందు, పరిశుద్ధాత్మయందు, శ్రీసభ నీ కుటుంబం నందు ఇలాగే దీవిస్తూ కాపాడుతూనే ఉంటారు. అయితే మనము ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి, సజీవంగా ఇది ఒక సత్యంగా మన మనసులో ఉంచుకోవాలి. దాని ప్రభావంతో ఈ దేవునితో మనం నిత్యము మన తరపున ఈ చెప్పే మాట మన నుండి రావాలి, ఈ మాట రావాలి. అవును ప్రభు, మీరు మా ప్రభువులు, మా దేవుడు, మా సృష్టికర్తలు, మా జీవన ప్రదాతలు, మా రక్షణ ప్రదాతలు, మీకు కట్టుబడి జీవిస్తూ ఉంటామని. ఆ చివరి మాటలు విన్నాం, 66వ అధ్యాయం 2 వచనాలు. అక్కడ ప్రభు ఏమని ఆశిస్తున్నారో మన నుండి? ఇలాంటి గొప్ప దేవాలయ మందిరాలు కాదు, కట్టడాలు కాదు, నిర్మాణాలు కాదు. అవి అవసరం. దైవ ప్రజలమైన మనకు ప్రార్థనా మందిరంగా ఒక సౌకర్యంగా ఉండాలి, మందిరం అవసరం. అది కూడా అందంగా కట్టుకోవాలి, స్థిరంగా ఉండే కట్టుకోవాలి, సౌకర్యంగా ఉండే నిర్మించుకోవాలి. అవును, ఇది ప్రభు గౌరవార్థం, మహిమార్థం, మన ఉపయోగార్థం అది మందిరం అవసరం మనం. కానీ అసలు విషయం ప్రభు ఏమంటున్నారు? నేను ఇదంతా నాదే కదా, మీరు నాకు మందిరం నిర్మిస్తారా? ఏ మందిరం నిర్మించగలుగుతారు? ఇదంతా నా ఆధీనంలో ఉండేది కదా అని ప్రశ్నిస్తూ, ఆ ప్రశ్నల మాటలు సంబోధిస్తూ, నేను కోరుకునేది మీ నుండి ఇలాంటి గొప్ప మందిరం మీకు ఏర్పాటు చేశామని ఘనంగా చెప్తే మాట కాదు, మీ హృదయము, మీ మనస్సు, మీలో ఉన్న భక్తిభావం, వినయంతో కూడిన మనస్సు, హృదయం, పశ్చాత్తాపంతో కూడిన హృదయం, నా వాక్కును పాటించేవారుగా ఉండాలన్నటువంటి ఆసక్తి గల హృదయం, మనస్సు ఉన్నవాళ్ళుగా మీరు ఉండాలని నేను మీకు కోరుతున్నాను. ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటి చక్కని మందిరం ఇస్తున్నందుకు వందనాలు చెప్తూ మేము మీ ప్రజలుగా ఉంటామండి అని. ఆ ప్రజలుగా ఉండే విషయంలో వినయాత్మలుగా ఉండి, పశ్చాత్తాప హృదయాలతో మళ్ళీ ప్రభు చెంతకు వచ్చి ఎక్కడెక్కడ మన జీవితంలో అవసరమైన పరివర్తన అవసరమో దాని గురించి ఒప్పుకుంటూ అంగీకరిస్తూ మళ్ళీ ప్రభు చెంతకు వచ్చే ఆ దేవుని బిడ్డలుగా మనం ఉంటూ ఉండాలని. అన్నిటికంటే దానికంటే మించి దానికి తోడు ఆ దేవుని వాక్కు, ఆయన స్వరం వినేవాళ్ళంగా, ఆయన ఆజ్ఞలను మళ్ళీ స్మరించుకునే వాళ్ళంగా, ఆజ్ఞను పాటించి నడుచుకునే వాళ్ళంగా ఉండి, వాటి ద్వారా మనం మీ ప్రజలమండి మేము, మీ భక్తులమండి మేము, మీ బిడ్డలమండి మేము అని అన్న ఆ మాటల్లో ఇది నిరూపించుకుంటూ ఉండాలని, ఆ విధంగా మనల్ని దీవిస్తూ కాపాడుతూ ఉండమని ప్రార్థన చేసుకున్నాం ఈరోజు. అక్కడే 2వ పట్టణంలోని క్లుప్తంగా సందేశం ఇందాక చెప్పిన మాట, సంఘంగా ఉన్నటువంటి మనం వేరువేరు కుటుంబాలు, వేరువేరు భాషలు, వేరువేరు ప్రాంతాల నుండి ఒక చోట ఒక విచారణ సంఘంగా సంఘటితం అవుతున్నాం, నిజమే. కానీ మనకు యేసు ప్రభుతో ఉన్న సంబంధము పరస్పర సంబంధం, ఆ దేవుడు ప్రసాదించిన గొప్ప దీవెన. యేసు ప్రభునందు ఆ దేవుడు మనకు ఈ సంబంధం అనేది ఏర్పాటు గావించాడు. అందుకే మూలరాయి అయిన యేసు, ఈ సంఘానికి పునాది అయిన యేసు, ఆయనతో మనకు సంబంధము, సజీవ సంబంధం. అందరికీ, ఒక్కొక్కరికి, అందరం కలిసి ఈ పునాది అయిన యేసుప్రభు అనే పునాది మీద, ఆ మూలరైన ఆ పునాది మీద సంఘం అనేది, ఈ ఆలయం, ఈ విచారణ సంఘము, భక్తుల సంఘం నిర్మాణం అవుతూ ఉండాలి, స్థిరంగా ఉండాలి అని ప్రభు మనకు తన 2వ పట్టణం ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మాటల్లో తన తాత్పర్యం ఏమిటి, సందేశం ఏమిటి? మనలో ఉన్న విశ్వాసము, భక్తిభావం సజీవంగా ఉండి ఆ ప్రభువుతో నిత్యము సజీవ సంబంధం పెట్టుకుని ఉండే క్రీస్తు భక్తులుగా మన జీవితాలు ఉంటూ ఉండాలి. అప్పుడు ఆ ప్రభువుతో కలిసి మనం అర్పించే దీవబలి పూజ, తరచుగా మనం పాల్గొనే దీవబలి పూజ, ఆ ప్రభువుతో ఐక్యమై మనం కూడా ఆ దేవునికి, మనం కూడా దాంట్లో ఐక్యమై
ఆ బలి అర్పించిన ఆ ప్రభుతో మనం కూడా ఐక్యమై ఆ పిత అయిన తండ్రి దేవునికి బలి అర్పించడం చేస్తూ ఉన్నాం. దాని యోగ్యులుగా ఉండాలి. మనం కేవలం ఒక సాంప్రదాయంగా వచ్చే ఒక కార్యంలో పాల్గొంటున్నాం అన్నట్టు కాకుండా సజీవంగా ఉండే భక్తి విశ్వాసాలు కలిగి ఉండి ఆ ప్రభుతో సంబంధం కూడా సజీవంగా మనలో ఉండి దాని కారణంగా ప్రభు చెంతకు మళ్ళీ మళ్ళీ వస్తూ ఆ యేసు ప్రభు అనే పునాది పైన ఆ మూలరైన ఆ యేసు ప్రభు పునాదుల మీద మన జీవితాలు నిర్మాణమవుతూ ఆ సజీవంగా ఉండే ఆ ప్రభుతో మనం కూడా సజీవ శిలలుగా ఒక్కొక్కరు ఒక ఇటుక రాయిలాగా ఒక్కొక్కరు ఒక భవనంలో ఉండే ఒక రాయిలాగా మనం కూడా కలిసి ప్రభుతో ఈ సంఘం అనే చక్కని ఆలయం నిర్మాణం అవుతూ ఉండాలని ప్రభు ఈరోజు గుర్తు చేస్తున్నారు. అంటే ఏమిటి? ఒకటేమో మన మధ్య ఐక్యత, సంఘీభావం, అందరం యేసు ప్రభునందు రక్షింపబడిన దైవబిడ్డలం కదా. అప్పుడు ప్రభుతో సంబంధం ఎలా ఉందో పరస్పర సంబంధం కూడా అంతే నిజం. అది నిజమైనప్పుడు కేవలం ఆలయానికి వచ్చినప్పుడే అందరం కలిసి ఉంటామన్నారు కాకుండా ఆలయంలో కార్యం అయిపోయిన తర్వాత కూడా క్రైస్తవులమైన మనకు బాప్తిసం పొందిన మన మధ్య పరస్పర సంబంధం ప్రభువునందు ఏర్పడింది అని జ్ఞాపకం ఉంచుకుంటూ ఒకరితో ఒకరం, ఒక వర్గంతో ఇంకో వర్గం వాళ్ళు, ఒక భాష మాట్లాడి ఇంకో భాష మాట్లాడదు, ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళతో సంఘీభావంతో ఉండడం, కలిసి ఉండడం ఇది అవసరం. అప్పుడే ఒక సంఘము దేవుని ఆలయంగా రూపొంది మూలరాయి అయిన పునాది రాయి అయిన యేసుప్రభు అనే ఆ పునాది రాయి మీద నిర్మాణం అవుతున్న సంఘంగా ఉండగలదు. అది ప్రభు మన అందరికీ ఇచ్చే పిలుపు, ఈరోజు జ్ఞాపకం చేసే విషయం. ఈరోజు అందుకు స్పందించి మన వంతు మనం ఎక్కడుంటే అక్కడ ఈ సంఘీభావం కలిగి ఉండి పరస్పర సంబంధాలు సజీవంగా మన మధ్య అవి కాపాడుకుంటూ ప్రభుతో సంబంధం పెట్టుకొని మనం ఒక సంఘంగా ఉంటూ ఉండాలి అని సంఘం యొక్క ప్రార్థనా కార్యక్రమాలలో ఇతర కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం. ఇది మనది, ఇది మన సంఘం, ఇది మన ఆలయం, ఇది మన విచారణ ఇది అన్న భావంతో మన వంతు మనం దీంట్లో భాగస్థులుగా ఉంటూ ఉండాలని మనం ఆశించాలి. అందుకు గాను మనం కృషి చేయాలి. చివరిగా మనం విన్నటువంటి సువార్త పఠనం చాలాసార్లు విని ఉన్నాం. ఆలయాన్ని శుభ్రం చేశారు ప్రభు. ఆ శుభ్రం చేసే ముందు అన్న మాటలు ఏంటి, మీరు ఇట్లా తయారు చేశారు, ఇది ప్రార్థనా మందిరం కదా, నా తండ్రి గృహం కదా, ఏంది ఇలా చేశారు. ఇక్కడ రెండు విధాలుగా మనం చూడాలి. ఒకటేమో ఈ యెరూషలేము మహాదేవాలయము ఆనాటి యూదులకు పవిత్ర స్థలం. పాస్కా పండుగ రోజుల్లో ముఖ్యంగా ఎక్కడున్నా సరే ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని బళ్ళు అర్పిస్తూ ప్రార్థనలు అర్పిస్తూ తమ వంతు తాము ఈ దేవుని ప్రజలుగా ఉంటున్నామన్న దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు పాస్కా పండుగ రోజుల్లో. ఆ రోజుల్లోనే ప్రభు ఈ ఆలయం అది సందర్శించడం. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? రెండు విషయాలు. ఒకటేమో వాస్తవంగా అక్కడ ఉండవలసిన వాతావరణం లేకుండా ఒక సంతలో ఉండే వాతావరణం, వ్యాపార స్థలంలో ఉండే వాతావరణం చోటు చేసుకుంది కాబట్టి ఇది తగదు అని దాన్ని వాళ్ళందరినీ అక్కడ తరిమివేసి ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆ శుభ్రం చేస్తూ వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు, ఇది దైవ మందిరం, పవిత్రమైన స్థలం, వేరే కార్యకలాపాలకు, వేరే కార్యక్రమాలకు, వేరే వాతావరణం ఇక్కడ ఏర్పడటానికి మీరు కారణం కాకూడదు. దైవ మందిరానికి ఉండే పవిత్రత, దానికి ఉండవలసిన గౌరవం, దానికి ఉండవలసిన గుర్తింపు ఆ విధంగా పదిలంగా కాపాడుకుంటూ ఉండాలని వాళ్ళు గుర్తు చేయడం. తర్వాత యేసు ప్రభుతో ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త నూతన అధ్యాయం ప్రారంభమైంది కదా. ఈ ఆలయాన్ని నిర్మూలన చేయండి, కొత్త 3 రోజుల్లో పునర్నిర్మిస్తానన్న ప్రభు మాటలు. యేసు ప్రభు యొక్క పునరుత్థానముతో మరణించి ఉత్థానమైన ప్రభువునందు ఒక నూతన శకం ప్రారంభమైంది. అప్పటి వరకు ఉన్నటువంటి దైవ ప్రజలు, అబ్రహాము సంతతి, ఆ సాంప్రదాయంలో ఉండే ఆ ప్రజలు అదొక వంతు అయితే, నూతన నిబంధన యేసు ప్రభువునందు రక్తమునందు ఏర్పడిన స్థిరపరచబడిన నూతన నిబంధన, ఆ నూతన నిబంధనతో యేసు ప్రభువునందు ఒక క్రొత్త శకం ప్రారంభమైంది. గతము అదొక వంతు అయితే ఇప్పుడు నూతన శకం ప్రారంభమైంది. గతంలో ఆలయంలో
ఇలాంటి బలులు అర్పించడం, కానుకలు అర్పించడం, అనేక విధాలైన కార్యక్రమం. ఇప్పుడు యేసు ప్రభువునందు రక్షణ పొందిన ప్రజలు ఒకే ఒక బలి, క్రీస్తు అర్పించిన శిలువ బలి. ఆ ప్రభుతో ఐక్యమై మనమందరం కూడా ఒకే బలిని అర్పిస్తూ ఉంటాం. ప్రభుతో ఐక్యమై మనందరి కోసం వధించబడిన దివ్య గొర్రెపిల్ల అయిన క్రీస్తు, ఆ దివ్య గొర్రెపిల్లైన క్రీస్తు ఐక్యమై మనము ఆ బలిని మళ్ళీ ఆ పరమ తండ్రికి ఆయన ద్వారా అర్పిస్తూ ఉండే దైవ ప్రజలం మనం. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఈ చక్కని మందిరం, ఈ చక్కని ఏర్పాటు అని గ్రహించి స్థానికంగా ఉన్న క్రైస్తవ సంఘ సభ్యులందరూ కూడా మరి ఇంత ఖర్చుతో కూడిన, ఇంత వ్యయ ప్రయాసాలతో కూడిన ఈ చక్కని మందిరం ఏర్పాటైంది, బాగుంది. ఎందుకు అన్న ప్రశ్నకి ఇందాక చెప్పిన మాటే మళ్ళీ ఈ ప్రభువు చెందిన వాళ్ళంగా మనము స్థిరంగా ఉండడానికి, మనలో ఉన్న భయభక్తులు, భక్తి విశ్వాసాలు సజీవంగా ఉండడానికి అవసరమైన ఆశీస్సులు, అనుగ్రహాలు తెచ్చిపెట్టే ప్రార్థనా కేంద్రంగా, దైవ మందిరమైన ఈ కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ నుండి ఆ యేసు ప్రభువునందు మానవులందరికీ ఏర్పాటు చేయబడ్డ ఆ రక్షణ దీవెనలు 7 పాయలుగా దివ్య సంస్కారాల ద్వారా మనకు అందుబాటులో ఉంచబడుతూ ఉన్నాయి. అది మన మేలు కోరి ప్రభు ఏర్పాటు చేస్తున్న ఏర్పాటు ఇది అని గ్రహించి గుర్తుంచుకొని ఎప్పుడు కూడా ఈ ఆలయం పట్ల అలాంటి ఆసక్తితో, అలాంటి భక్తిభావంతో తరచుగా వస్తూ ఉండాలి. ప్రభుతో మమేకమవుతూ ఉండాలి. దీవెనలు మనం పొందుతూ ఉండాలి. మన కారణంగా, చివరి మాట, మన కారణంగా సంఘము అనే ఈ శ్రీసభ, ఈ స్థానిక సంఘం, విచారణ సంఘం, ఒక మేత్రాశ్రమంలో ఉండే సంఘం, ఒక ప్రాంతంలో ఉండే క్రైస్తవ సంఘం మన వలన నష్టపోకూడదు. మన వలన ఈ సంఘానికి ఉండవలసిన గౌరవ ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, గుర్తింపు ఏదైతే, గౌరవం ఏదైతే ఉందో మన వలన దానికి ఏ విధంగా కూడా భంగం అనేది, చేటు అనేది రాకూడదు. అంతో ఇంతో మన వలన ఈ సంఘం అనే ఈ మందిరానికి, సంఘం అనే ఈ సంఘ సభ్యులకు అయిన మన సంఘం, దీనికి మన వలన అంతో ఇంతో మేలు జరగాలి. కానీ మన వలన ఏ విధంగా కూడా ఈ సంఘం అనేది నష్టపోకూడదు. మన మాటల్లో, చేతల్లో, మనం చేపట్టే కార్యక్రమాల్లో ఈ సంఘానికి ఉన్నటువంటి గౌరవ ప్రపత్తులు, గౌరవ మర్యాదలు ఏ విధంగా కూడా దెబ్బతినకూడదు. ఇది మనందరి బాధ్యత. అన్ని స్థాయిల్లో, మేధాశ్రమంలో, గురువులు, మఠవాసులు, సంఘ పెద్దలు, గృహస్థ క్రైస్తవులు, విచారణ స్థాయిలో, అదేవిధంగా ఈ చర్చి మనది. దీనికి మనమే బలం. కాబట్టి ఈ బలంగా ఉండవలసిన ఈ సభ మన వలన బలహీనపడకూడదు, పాడైపోకూడదు పరిస్థితి. యెరూషలేము దేవాలయము సంతలాగా, వ్యాపార స్థలంగా ఎందుకు మారిపోయింది? ఎవరు కారకులు? ఆనాటి ఆ ప్రజలే. తెలీదా వాళ్లకు పవిత్ర స్థలమని? కాలక్రమేణా మర్చిపోయినట్లుగా తయారై పవిత్రంగా ఉండవలసిన మహాదేవాలయాన్ని వ్యాపార స్థలంగా మారిపోయేటట్లు వాళ్ళే కారకులయ్యారు. అలాగే మన వలన శ్రీసభకు నష్టం జరిగినప్పుడల్లా ఆ ప్రభు మాటలు ఈ విధంగా మన చెవిలో పడాలి. ఎందుకు ఇలా మీ వలన ఈ విధంగా ఉండవలసిన మన సంఘము, నా సంఘము, నా ఆలయం ఈ విధంగా నష్టపోతుంది కదా మీ వలన అని అన్న మా స్వరం మనకు వినిపిస్తూ ఉంటుంది. వినాలి. మన వలన అలాంటి జరగకూడదు. ఈ సంఘం అనే ఈ ఆలయానికి, విచారణ సంఘం అనే ఆలయానికి, మేత్రాశ్రమం ఉండే సంఘం అనే ఆలయానికి మన వలన అంతో ఇంతో బలం చేకూరాలి, మేలు జరగాలి. మన వలన ఈ సంఘం బలహీనపడకూడదు అని మనం అందరం కూడా ఆశించడం, అనుకోవడం మాత్రమే కాకుండా మన వంతు మనం జాగ్రత్త వహించాలి, శ్రద్ధ వహించాలి. మన వంతు మనం ఉదార స్వభావంతో ఒక అడుగు ముందుకు వేసి ఈ సంఘానికి మనం తోడుగా ఉంటూ ఉండాలి. ఇవన్నీ మనసులో ఉంచుకొని ప్రార్థన చేస్తూ
ఈ దివ్యబలి పూజలో కొనసాగుదాం. ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేయండి. ఓ మా సృష్టికర్తలైన సర్వేశ్వర, మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు మాకు రక్షణ ప్రసాదించి దత్తత తీసుకొని మీ కుమారుడుగా కుమార్తెలుగా మమ్మల్ని చారదీసి మీరు నా ప్రజలు, నేను మీ ప్రభువునని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు అర్పిస్తున్నాం ప్రభు. ఈ పవిత్ర కార్యంలో పాల్గొనే మమ్మందరినీ, ముఖ్యంగా ఈ స్థానిక సభ విచారణ సంఘ బిడ్డలను, విచారణకర్తలను ఆశీర్వదించండి. ఈ సంఘం అలాగే ప్రతి చోట ఉన్న చిన్నదైన పెద్దదైన మీ సంఘం, మీ క్రైస్తవ కుటుంబము అన్ని విధాలుగా క్షేమంగా ఉండాలి, బలంగా ఉండాలి, మిమ్మల్ని ప్రకటించే సంఘంగా ఉండాలి. ఆ విధంగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ మరి తల్లి ఫాతిమా మాత, మీరు దర్శనం ఇచ్చినప్పుడల్లా శ్రీసభ మేలు కోరి, ప్రపంచ ప్రజల మేలు కోరి మీ ద్వారా ప్రభు సందేశాలను ఇస్తూ, మా మేలు కోరి మీ ద్వారా అనేక విషయాలను మాకు తెలియజేస్తూ ఉన్నారు. మా కోసం ప్రార్థన చేసే తల్లి ఓ ఫాతిమా మాత, మా కొరకు ఈ సభవారం విచారణ సంఘం కోసం నిత్యము వేడుకుంటూ మాకు తోడుగా ఉండండి తల్లి అని ప్రార్థిస్తున్నాము. ఈ మా ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేయుచున్నాము తండ్రి, ఆమేన్. విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమయ కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌరుషులాతన అధికారంలోనే పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మడవ పొంది సమాధిలో ఉంచబడి పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయడం వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, ప్రీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపములు మన్నింపును విశ్వసించున్నాను. శరీరభూతాలను విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దివ్య బలిపీఠమును ఆశీర్వదించి ప్రతిష్ఠించుట. హెబ్రేయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను, అదే కల్వరి బలి. ఆ ఒకే ఒక కల్వరి బలిలో పాలు పంచుకొనుటకు క్రీస్తు రక్త మాంసాలు ఆత్మ దైవత్వములు స్వీకరించడానికి ఉపయోగపడే దివ్య బలి పీఠము ఈ పవిత్రమైన పరమ రహస్యములను కొనియాడుటకు ఉపయోగపడే ఈ పీఠమును మన పీఠాధిపతుల వారు ఆశీర్వదించి ప్రతిష్ఠిస్తారు. సహోదరి సహోదరులారా, అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేస్తారు. ఈ బలిపీఠమును ఆశీర్వదించుటకు మన సంఘము అపరిమిత ఆనందంతో ఇతర సమావేశమైనది. ఈ బలిపీఠముపై అర్పించు శ్రీసభ ప్రేమ కానుకను దయతో వీక్షించి తన ప్రజలమైన మనలను ఎనలేని బహుమతిగా మనల్ని స్వీకరించినట్లు ఆ సర్వేశ్వరుని ఇప్పుడు ప్రార్థించుదాము. మా దేవుడు అయిన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వమానవాళి విముక్తి నిమిత్తము శిలో బలిపీఠము అర్పించిన ప్రభు బలిని మోదంతో స్వీకరించితిరి. ఆ బలి జ్ఞాపకార్థము వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠము చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠం మా కృతజ్ఞతా వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమసగు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవజలముల ఊటగా వెలయునుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదుముగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు
మీ మహిమాయుత గౌరవమునకు ఆమోదబలిగా ఉండునుగాక. అందరూ చెప్పండి. సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు సర్వకాలము సర్వకాలము స్తుతింపబడుదురుగాక. స్తుతింపబడుగాక. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మండుచున్న పొగలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొగలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, నాతో మాట్లాడవా. ఆదరించుమయ్యా మా కానుకలను, అందుకొనుమయ్యా భూఫలములను. ఆదరించుమయ్యా మా కానుకలను, అందుకొనుమయ్యా భూఫలములను. ద్రాక్షరసములను అందుకొనుము దేవా, ఆశతో తెచ్చాము చేకొనుమయ్యా. ద్రాక్షరసములను అందుకొనుము దేవా, ఆశతో తెచ్చాము చేకొనుమయ్యా. ఆదరించు మమ్ములను ఆప్యాయతతో, ఆదరించు మమ్ములను ఆప్యాయతతో,
మా దీన మనసులను ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయ్యా భూఫలములను ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయ్యా భూఫలములను ఆబేలుని బలిని అందుకున్నావు ఆనాటి అబ్రహాము బలిని చేకున్నావు ఆనాటి ఆబేలుని బలిని అందుకున్నావు ఆనాటి అబ్రహాము బలిని చేకున్నావు మెల్కిసెదెకుని ఆదరించినావు మెల్కిసెదెకుని ఆదరించినావు స్వీకరించుమో దేవా మా అర్పణలను స్వీకరించుమో దేవా మా అర్పణలను ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయ్యా భూఫలములను ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయ్యా భూఫలములను ద్రాక్షరసములను అందుకొనుము దేవా ఆశతో తెచ్చాము చేకొనుమయ్యా ద్రాక్షరసములను అందుకొనుము దేవా ఆశతో తెచ్చాము చేకొనుమయ్యా ఆదరించు మమ్ములను ఆప్యాయతతో ఆదరించు మమ్ములను ఆప్యాయతతో అంగీకరించుమయ్యా మా దీన మనసులను అంగీకరించుమయ్యా మా దీన మనసులను ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయ్యా భూఫలములను ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయ్యా భూఫలములను సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపు. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరము ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా నీ శ్రీసభ ఆనందదాయకముగా అర్పించు ఈ కానుకలు ఈ ప్రార్థనలు నీకు అంగీకారయోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య సంస్కారముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పరమ పవిత్రుడవైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ దివ్య నామము ఎల్లడల సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకునే అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మించబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్యమునకు అంకితమునర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమరహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయన కన్యమాతరుని జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు నీ సీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమయ్యుందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధులు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా 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 హోసానా. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్.
అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమున తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన ఫాతిమా మాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ యోసేపుతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసును చేయం. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ ఆలయమును నీకు అంకితమర్పించుచు ఈ కుటుంబము చేయు మనవులను దయతో ఆలగింపుము. ఇది నీ కుటుంబమునకు రక్షణదాయక స్థలముగాను నీ పరమ దివ్య సాంఖ్య సంస్కారముల నిర్వహించు పవిత్రమైన త్రావుగాను ఉండునుగాక. ఇక్కడ శాంతి సందేశము ప్రకటింపబడినుగాక, పరమ రహస్యములు సమర్పింపబడినుగాక. తత్ఫలితముగా నీ విశ్వాసులు జీవవాకు ద్వారా దివానుగ్రహము ద్వారాను రూపొంది ఈ ఐహిక నగరము గుండా జీవిత యాత్రను కొనసాగించి తుదకు శాశ్వత నగరమైన యెరూషలేమును చేరుకొందురుగాక. దేగల తండ్రి, నలుసర చెదరిన మీ బిడ్డలందరినీ దయతో నీ చెంత చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను కాంచుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
దేవునికి దీపముతో హారతి, తండ్రి దేవునికి దీపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, ఆత్మదేవునికి పుష్పముతో హారతి, ఆత్మదేవునికి పుష్పముతో హారతి, హారతి 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 హారతి. ఇప్పుడు మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశపరివ్వక పిల్లోడు మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీ నాయక ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు మాట పలికిన నా ఆత్మ స్వస్థతనొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. శరీరం ఆత్మాహారం, క్రీస్తుని రక్తం అమృతపానం. క్రీస్తు శరీరం ఆత్మాహారం,
క్రీస్తుని రక్తం అమృతపానం. ఇది దేవుని విందు, ప్రేమ విందు, దైవసుతుని విందు. దీనుల విందు, రోగుల విందు, పాపులై విందు. ఇది దేవుని విందు, ప్రేమ విందు, దైవసుతుని విందు. దీనుల విందు, రోగుల విందు, పాపులై విందు. అప్పరసముల అమృత విందు, అవనిలో యేసుని స్మారక విందు. కడరా విందు, కలువరి విందు, పరముల చేసే పావన విందు. క్రీస్తు శరీరం ఆత్మాహారం, క్రీస్తుని రక్తం అమృతపానం. క్రీస్తు శరీరం ఆత్మాహారం, క్రీస్తుని రక్తం అమృతపానం. కన్నా మధురమైన విందు, మన ఆత్మకు జీవం పోయును ఈ విందు. అన్న కన్నా మధురమైన విందు, మన ఆత్మకు జీవం పోయును ఈ విందు. భక్తితో రారే ప్రభు జనమా, లోకనరారే ప్రియజనమా. భక్తితో రారే ప్రభు జనమా, లోకనరారే ప్రియజనమా. లోకనరారే ప్రియజనమా. పునీత ఇగ్నాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండా మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ ప్రియులారా, దివ్య సప్రసాద మందసమును ఆశీర్వదించుట, ఈ దివ్య పూజా బలి ఫలముగా వెలసిన దివ్య సప్రసాదమును భద్రపరచు మందసమే దివ్య సప్రసాద మందసము. ఇది క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యానికి, ఉనికిని మనకు జ్ఞాపకపరుస్తుంది. క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతతో నిండిన ఈ దివ్య మందసము ఎడల అత్యంత గౌరవ మేర మర్యాదలతో ఆరాధనాపూర్వకముగా ప్రవర్తించుచు ఉండాలి. ఇప్పుడు ఈ పవిత్ర మందసమును ఆశీర్వదించి దివ్య సప్రసాదమును లోన భద్రపరుస్తారు మన పీఠాధిపతులు. ప్రార్థించుదాము. పరమ పవిత్రుడవు ప్రభువైన ఓ మా తండ్రి, మీ నుండియే మాకు మోక్షాహారం లభించినది. క్రీస్తు శరీర రక్తముల భద్రపరచు మేము తయారు చేసుకున్న ఈ మందసమును దయతో ఆశీర్వదించండి. దివ్య సప్రసాద రూపంలో వెలసి ఈ దివ్య మందసములో నివసించు మీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తును మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత చెందినట్లు ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
విచారణ గురువులకు దివ్య సప్రసాద మందస తాళపు చెవులను అందిస్తారు. చప్పట్లు కొడదాం. ముగింపు ప్రార్థన. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీషులను పొందుడు. ఈ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మేము చారబిలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు ఏకము చేయ తలపెట్టిన సర్వేశ్వరుడు మేము తన ఆలయముగాను పవిత్ర ఆత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మేము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించుచు సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగునట్లు దీవించి కాపాడునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అందరూ కూడా ప్రత్యేకమైన మమతతోనే మన యొక్క విచారణకి వచ్చి ఈ విధంగానే ఈ కార్యక్రమంలో పాల్గొని దూరదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, దగ్గర విచారణ వచ్చిన వాళ్ళు ఉన్నారు. గురువులు ప్రత్యేకంగా, కన్యాస్త్రీలు ప్రత్యేకంగా వచ్చి ఉన్నారు. అందరికీ కూడా ఒక్క మాటలో నేను కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఎందుకంటే బిషప్ గారికి, మన విశ్రాంత బిషప్ గారికి ప్రత్యేకంగా ఒక మాట చెప్పవలసిందే. ఎందుకంటే ఈ దేవాలయ నిర్మాణానికి ప్రత్యేకంగా అనుమతి ఇచ్చి ఆ విధంగా ముందుకు సహకరించుకొని ముందుకు వెళ్ళమని ప్రత్యేకంగా ప్రోత్సహించుకొని ఈ విధంగా ఈ 9 నెలల్లోనే ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించారు. అందువలన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత మనం విచారణ తరపున ఇక్కడ చేరి వారి అందరి తరపున నేను తెలియపరుస్తున్నాను ఆయనకి. తర్వాత మన అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ బిషప్ పొలిమేర జయరావు గారు, ఆయన అడ్మినిస్ట్రేటర్ అసిస్టెంట్గా బాధ్యత స్వీకరించి ఆ తర్వాత నేను ఇక్కడ ఈ విధంగా కార్యక్రమం ఉన్నదని తెలియపరిచినప్పుడు నేను ఇక్కడ వస్తాను అని స్వయంగానే ఆయన అంగీకరించుకొని ప్రత్యేకంగా దాని కొరకు నిన్న రోజు వచ్చి ఈ విధంగా మన యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అందువలన ప్రత్యేకమైన కృతజ్ఞత ఆయనకు కూడా తెలియపరుస్తున్నాను. ఇంకా ప్రత్యేకంగా వడ్లపడి విచారణ మర్చిపోలేము. ఎల్లప్పుడూ కూడా వారు సహకరించుకొని అన్ని కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా సరే సహకరించుకొని ఈరోజు ప్రత్యేకంగా కోయర్ వారే వచ్చి ఏర్పరచుకొని తర్వాత వడ్లపడి విచారణ, అదేవిధంగా సిస్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రెజిటైన్ సిస్టర్స్ ఒక మాట చెప్పకపోతే బాగుండదు. ఎందుకంటే అన్ని కార్యక్రమంలోనూ వారు ప్రత్యేకంగా సహకరించుకొని విచారణకు ఏమీ అవసరం అనేది విచారణ గురించి చెప్పవసరం లేదు. వారు అన్నిటిలోనూ సహకరించుకొని అన్ని విధంగాను ఈ యొక్క అన్ని విధముగాను ఈ యొక్క కార్యక్రమంలో సహకరించుకొని అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఏమి కావాలి అని తెలిసి వాళ్ళకు ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు. విచారణ చెప్పవసరం లేదు. అందువలన ప్రత్యేకమైన కృతజ్ఞత ప్రెజిటైన్ సిస్టర్స్కు తెలియపరుస్తున్నాను.
ఇంకా ప్రత్యేకంగా దేవాలయ నిర్మాణానికి సహకరించిన వారు ఉన్నారు. ఈ దేవాలయ నిర్మాణం పోయిన జూలై నెలలో ప్రారంభించినప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నాను నేను బిషప్ గారితో. ఏంటంటే 2/3 బిషప్ గారు ఇస్తారు, 1/3 పారిష్ ఇస్తారని. అందువలన ఆ విధంగానే జరుగుతుంది. సుమారు 70 లక్షల ఖర్చు అవుతుంది ఈ యొక్క దేవాలయానికి ఎస్టిమేట్. ఆ యొక్క పరిమితిలోనే మేము చేస్తామనుకుంటున్నాను. అందువలన ప్రత్యేకంగా సుమారు 45 లక్షలు 20 lakhs సీతమ్మధార విచారణ ఇచ్చారు. మిగిలినది మేత్రాసనం ఇస్తున్నారు. ఆ తర్వాత 25 lakhs ఇక విచారణలో ఉన్నటువంటి సంఘస్థులు, అదేవిధంగా ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘస్థులు అందరూ కలిసి ఇస్తున్నారు. ప్రత్యేకంగా 4 lakhs ఇచ్చినటువంటి సునీల్ దత్ గారు ఉన్నారు. 2 lakhs ఇచ్చినటువంటి వినయ్ కుమార్ గారు ఉన్నారు. 1 lakh ఇచ్చినటువంటి వారు ఉన్నారు, సిస్టర్స్, అదేవిధంగా ఇతరులు ఉన్నారు. 50,000 ఇచ్చిన వారు ఉన్నారు. ఈ విధంగానే మాకు విచారణ తరపున సుమారు 25 లక్షలు కలెక్షన్ వస్తుంది. వచ్చింది కాదు, వస్తుంది. ప్రామిస్ చేసిన వారు ఉన్నారు. అందువలన ప్రత్యేకముగా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. అదే విచారణకు సంబంధించినటువంటి వారికి ఎక్కువ ఇవ్వలేని వారు ఉన్నారు, ఎక్కువ ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్తోమతను పెట్టి వాళ్ళు కూడా ఇచ్చి ఉన్నారు. వారికి అందరికీ కూడా ప్రత్యేకముగా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. దేవాలయ నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా మీరు చూసినట్లయితే అన్ని పనులు అవ్వలేదు. అయినా సరే త్వరగానే మిగిలిన పనులు కూడా పూర్తి చేసుకుని అందచందంగా చేస్తామని అనుకుంటున్నాను. అందువలన సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞత. అదేవిధంగా మేస్త్రులు, కాంట్రాక్టర్ ఫ్రాన్సిస్, వారందరూ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించుకొని ఈ విధంగా ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ఇప్పటి వరకు చేసి ఉన్నారు. వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. తర్వాత ఒక చిన్న పుస్తకాన్ని తయారు చేసి ఉన్నాను. లుకింగ్ బ్యాక్ ఫర్ 50 years. దేవుని దయవలన ఈ 50 సంవత్సరాలు ఒక గురువుగా నన్ను ఏర్పరచుకొని కాపాడి నన్ను సంరక్షించినందుకు అన్ని విధమైన అనుగ్రహాలు దేవుడు నాకు దయచేశారు. అందువల్లనే నేను చెప్పాను, చిన్న సెలబ్రేషన్ అయినా సరే కృతజ్ఞత దేవునికి సమర్పించాలి, కృతజ్ఞత బలి దేవుడికి సమర్పించాలి, ఇంకేం చేయ అవసరం లేదు. ఆ ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ చిన్న జూబిలీ సమావేశాన్ని కూడా ఏర్పరిచాం ఈ సందర్భమున. అందువలన మీరందరూ దానికి వచ్చినందుకు అందరికీ ప్రత్యేకత తెలియపరుస్తూ ఈ యొక్క పుస్తకములో నా యొక్క ప్రత్యేకముగా గుర్తు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు వివరింపబడి ఉన్నది. అందువలన ప్రత్యేకముగా ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించమని, ఈ పుస్తకం ద్వారా ప్రత్యేకంగా ఫాదర్ అసోసియేషన్ తీసుకొని మన యొక్క మేత్రాసనంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమములు, నా యొక్క ప్రొక్లేటర్ జీవితంలో, ఛాన్సలర్ జీవితంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు అన్నీ వివరింపబడి ఉన్నది. అందువలన ఫాదర్స్ అందరికీ ఈ బుక్స్ తీసుకుని వెళ్ళగలరు. భోజనం తర్వాత మిగిలిన వాళ్ళకి తర్వాత కాపీస్ తయారైనప్పుడు ఇస్తాము. అందువలన ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించమని మన అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్ పొలిమేర జయరావు బిషప్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. దయచేసి విజీ గారు, ఛాన్సలర్ గారు, ప్రొక్లేటర్ గారు, ఓకే.
చాలా సంతోషం. మీ ఓపికకి చాలా వందనాలు. ఈరోజు ఇంత చక్కని దేవాలయం నిర్మించుకోవటానికి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో, క్రీస్తు ప్రభు దీవెనలతో, మన విశ్రాంత అగ్ర పీఠాధిపతుల ఆశీస్సులతో చాలా చక్కని దేవాలయం నిర్మించుకున్నాం. ప్రసంగములో తండ్రి గారు చెప్పిన మాటల్లో ఒక మాట చెప్తాను. ఇది దేవునికి దైవ ప్రజలకి మధ్యస్థ ప్రార్థనా స్థలముగా ఉన్నది కనుక దీన్ని కాపాడుకునే బాధ్యత మీది, మనందరిది అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరియ తల్లిలా పట్టుదలగిన ప్రార్థనా శక్తితో, క్రీస్తులో మొక్కవని విశ్వాసముతో, ప్రేమ, ఐక్యత, ఐశ్వర్యం, ఆయుష్ కలిగి మీరందరూ జీవించాలని ఆశిస్తూ, మిమ్మల్ని దీవిస్తూ, మన ప్రియ విచారణ గురువుని అభినందిస్తూ సెలవు తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.